తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. ఏ జిల్లాలో చూసినా అన్నదాతలకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 యూరియా బస్తాలకు 1 నానో యూరియా తప్పనిసరి చేస్తున్నారని రైతులు తెలిపారు. చేసేదేమీ లేక రైతులు యూరియా, నానో యూరియా తీసుకెళ్తున్నారు. అక్కడికి వచ్చినేమో ఆధార్ కార్డ్ ఏమంటున్నారంటే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ ల్యాండ్ ఉంది, ఆధార్ కార్డ్ అక్కడిది కావాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడికి వస్తేనేమో మీది అక్కడిది ఉంది, ఇక్కడ ఏమని ఇక్కడ అంటున్నారు. రైసా మండలి కాకుండా మా పుష్పూర్ లో ఉన్న మళ్ళీ పుష్పూర్ మండలంలో ఉంది, లోసా మండలంలో ఉంది. అయితే అక్కడికి వచ్చినేమో ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడికి వస్తేనేమో అక్కడ ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. ఏ జిల్లాలో చూసినా అన్నదాతలకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 యూరియా బస్తాలకు 1 నానో యూరియా తప్పనిసరి చేస్తున్నారని రైతులు తెలిపారు. చేసేదేమీ లేక రైతులు యూరియా, నానో యూరియా తీసుకెళ్తున్నారు. రైట్కి ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనగర్. అయితే నిర్మల్ జిల్లాలో యూరియా బస్తాలు చెప్పరా అంటున్నది. ప్రతి రైతు చేన్లో ఉన్న యూరియా తీసుకున్నా అని చెప్పేసి పరిస్థితి. ఉదయం 10 నుంచి 4 గంటల నుంచి వీళ్ళు లైన్ కడుతున్నారు. బైంసా పట్టణంలో మిర్జాపూర్ పిఎస్సీ కింద వీళ్ళు 4 గంటల నుంచి కష్టపడుతున్నారు. అయితే వీళ్ళు యూరియా అందడం లేదు. వీళ్ళు యూరియా తీసుకుంటే నానో యూరియా అనేది ఒక లిక్విడ్ బాటిల్ ఉంటుంది. ఈ లిక్విడ్ బాటిల్ 500 ml ఉంటుంది. అది 500 ml ఒక ఎకరం అని చెప్పేసి రైతు శాస్త్రవేత్తలు, రైతు అధికారులు చెప్తున్నారు. అగ్రికల్చర్ అధికారులు అందరూ చెప్తున్నారు ఈ నానో వాడండి అని చెప్పేసి. అందుకోసం ఈ యూరియాను తగ్గించి సప్లై చేసినప్పుడు మనకి అర్థమవుతున్నది. ఇది ఎక్కువగా ఈ నానో వాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ప్రచారం చేసింది. అంతేకాకుండా ప్రతి రైతుకు చెప్పడం జరిగింది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో దాదాపు ఒక 2000 ఎకరాల వరకు నానో యూరియాతో వ్యవసాయం సాగిస్తున్నారు. అయితే ప్రజలకు అవగాహన కావాలని చెప్పేసి ఈ విధంగా కుదించి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ఆపోతున్నారు. ఈ యూరియా కష్టాలు, యూరియా రావడం కోసం యూరియా రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చేన్ల పని చేయకుండా ఇప్పటికే నిర్మల్ జిల్లాలో మొత్తం వర్షంతో నష్టం జరిగింది. దాదాపు 12,000 ఎకరాలు భూమి వ్యవసాయం నష్టమైంది. అది కాక ఈ యూరియా దగ్గరకోవడంతో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. నానో వాడితే మాత్రం వ్యవసాయాలకు మంచి జరుగుతుందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ దాన్ని ఎవరు ఇంకా రైతులు విశ్వసించడం లేదు. ఒకవేళ విశ్వసిస్తే ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి అధికారులకు మనం తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.